ఏంటి డ్రింక్ తాగిన సీసాలు ఇలా రీసైకిల్ చేస్తారా? హలో గైస్, ఈ రోజైతే మా కాలేజీలో ఇండస్ట్రీ విజిట్ పెట్టారు. అది విమల్ కూల్ డ్రింక్స్ కంపెనీ అనమాట. అయితే సామలకోటలో ఉంది అది. అయితే మా కాలేజ్ వాళ్ళు కాలేజ్ బస్ అరేంజ్ చేశారనమాట. ఇంకా మా వాళ్ళు ఆగుతారా కిటికీ సీట్ కోసం ఒకరికొకరు చాలా స్పీడ్గా ఎక్కేశారు. ఇంకా బస్సు అయితే స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్ నేనైతే అలా చిన్నగా వీడియోస్ తీసుకున్నాం. ఈ లోపు మా వాడు డ్యాన్స్ స్టార్ట్ చేసాడండి. ఇంకా పూనకల్ లోడింగ్ అన్నట్టు లోడ్ చేస్తాడు ఇంకంతే. అలా మంచి వైబ్ అవుతూ ఇంకా ఇండస్ట్రీ విజిట్కి అయితే వచ్చేసాం. ఇదే విమల్ కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ. లోపలికి అయితే వెళ్ళిపోయాం. నేను మా ఫ్రెండ్ అలా చిన్నగా స్నాప్ తీసుకున్నాం. అసలు కూల్ డ్రింక్ ఎలా తయారవుతుందో అప్పుడు చూద్దాం. ముందుగా తాగేసిన గాజు గ్లాస్ని రీసైకిల్ చేస్తున్నారు. అది గాజు గ్లాస్ని క్లీన్ చేసే మోటార్ అనమాట. మొత్తం క్లీన్ చేస్తుంది అది. ఈలో మా వాడు అన్నీ తెలిసినట్టు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. మా వాడు గాజు గ్లాస్ తీసుకుని చూపిస్తున్నాడు కదా, అక్కడ ఆ ఫోర్స్తో అలా లోపల ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ చూసారా, మా వాడు ట్యాప్ ఆన్ చేశాడు. ఇక్కడ ఈసారి కూడా మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇంక మా క్లాస్ గర్ల్స్ అయితే ఆగుతారా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగారు. శుభ్రంగా ఇబ్బంది పెట్టేశారు. ఇంక నేనైతే వీళ్ళ పని వీళ్ళదని చెప్పేసి ఇంక నా ఆత్మకథ అంతా రాసుకుంటూ కూర్చున్నాను. ఇంకా ఈ మిషన్ ఎలా పని చేస్తానో మా సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ ఇలా రొటేట్ అవుతుంది, అందులో పట్టుకెళ్ళిపోతుంది. ఇక్కడ స్ప్రింగ్ ఇలా వెళ్ళిపోయి ఇందులోకి వచ్చిన క్యాప్లు నొక్కుతుంది. క్యాప్లు ఇగో చూడండి, ఇగో క్యాప్స్ చూడండి, ఇంకో క్యాప్స్ చూడండి. ఓకే, ఇలా క్యాప్స్ నొక్కిన తర్వాత మళ్ళీ ఇంకో అందులోంచి ఆ బెల్ట్ నుంచి ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళిపోతాయండి. ఇలా మా సార్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారనమాట. మా గ్యాంగ్ అంతా కలిసి మా సార్ చెప్పింది అర్థం కాలేదు, నువ్వు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయని అన్నారు. అంటే నేను అర్థం కాలేనట్టుగా ఇచ్చి పాడేశాను. మొత్తానికి అన్ని పూర్తి చేసుకొని బయటికి వచ్చాం. మా ఫ్రెండ్ నేను అలా అలసిపోయి ఒక డ్రింక్ తాగడం రారా అంటే లోపల ఉన్నాయి కదా వెళ్ళి తాగరా అన్నాడు. ఇంకా ఆ మాటకి లేచి వచ్చేసి నేను నా నీడ చాలా అనుకున్నాను నేను. ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఈసారి అయితే మా వాళ్ళు ఇంకా మంచి ఊపితో డాన్స్ మొదలెట్టారు. వీళ్ళు డాన్స్ చూసి మా సార్ అయితే మీ చావనరా నాకేం సంబంధం లేదని చెప్పి పక్కకు తప్పుకున్నారు. అంటే సపోర్టివ్ సార్ అనుకోండి. ఇంకెలా కాదని చెప్పి ఇంకా నేను కూడా మొదలెట్టాను డాన్స్ వేయడం. అలా డాన్స్ అయితే వేసి అలసిపోయి ఇంకా కాలేజ్కి అయితే వచ్చేసాం. మా ఇండస్ట్రీ విజిట్ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఓకే గైస్, డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.